నిన్న హరీష్ అన్న కూడా దీనికి సంబంధించి సబ్జెక్ట్ పరంగా సంపూర్ణంగా ఏం జరిగింది, ఏం జరగాలనేది నిన్న హరీష్ అన్న చెప్పడం జరిగింది. ఇప్పుడే శ్రవణ్ అన్న కూడా కొంచెం దానికి ఎక్స్టెన్షన్గా కలెక్టర్ గారు ఏం ఉత్తరాలు ఇచ్చిండ్రు ఏందో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఒక విషయం శ్రవణ్ అన్న ఏం మిస్ అయ్యాడంటే, భూభారతి చట్టంలో ఆన్లైన్ ఎక్కియాల్సింది కూడా కలెక్టర్ గారు. అంటే ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్ని ఆన్లైన్ చేసింది కూడా కలెక్టర్ గారే. సో హీ విల్ డెఫినెట్లీ బీ ఇంప్లిసిట్ ఇన్ దిస్ క్రైమ్. సరే, ఇప్పుడు చాలా ఆశతో మేము 4 గంటల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ని చాలా ఆశతో చూసాం. వాస్తవానికి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏదన్నా భూమికి సంబంధించిన స్కామ్ జరిగినా, అధికారులు ఏదైనా అవకతవకలు చేసినా కూడా రెవెన్యూ మినిస్టర్ గారి యొక్క బాధ్యత ఉంటుంది, దాని మీద రెస్పాండ్ కాడు. మేము అనేది ప్రతి ల్యాండ్ స్కామ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు మేము అనట్లేదు, కానీ బాధ్యతగా రెవెన్యూ మినిస్టర్ గారి యొక్క బాధ్యత ఉంటుంది. హీ రెస్పాండ్స్ టు ఎనీథింగ్ రిలేటెడ్ టు రెవెన్యూ మ్యాటర్స్. ఈరోజు వాస్తవానికి గత 4-5 రోజుల నుంచి ఇది మేము రాసిన సబ్జెక్ట్ కాదు, మేము బయటికి తీసిన సబ్జెక్ట్ కాదండి. దాసోజీ శ్రవణ్ గారో హరీష్ అన్న గారో మేము బయటికి తీసినటువంటి స్కామ్ కాదు, సబ్జెక్ట్ కాదు. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక దినపత్రిక, వాళ్ళకి కావాల్సిన దగ్గరగా ఉన్నా అని చెప్పుకుంటున్నటువంటి ఈ సమాజంలో దగ్గరగా ఉంటుందని చెప్పుకుంటున్నటువంటి ఒక దినపత్రిక మరి ఒక మీడియా ఛానల్ ఈ సబ్జెక్ట్ని బయటికి తీసుకొచ్చింది. మేము కూడా చూసినాం, ఒక 2-3 రోజులు ఎవరైనా ప్రభుత్వం నుంచి రెస్పాండ్ అవుతారేమో, బహుశా దీని మీద మాట్లాడతారేమో అని అనుకున్నాం, కానీ ఎవరు మాట్లాడలే. బాధ్యతగా మేము ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా హరీష్ అన్న గారి దగ్గర పోవడం జరిగింది. హరీష్ అన్న కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా ఏం జరిగింది ఏం జరగలేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రెస్పాండ్ అవుతారేమో, బహుశా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఎట్లా ఎంఆర్ఓ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే ఏంది అర్థం? తప్పు జరిగిందనే కదా. కలెక్టర్ గారు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే ఏంది అర్థం? తప్పు జరిగినట్టే కదా. కరీంనగర్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ని ఒడ్లు కొనండియా మక్కను కొనండియా అంటే ఆయనను సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు. ఎంఆర్ఓ 100 ఎకరాలు హైదరాబాద్ శంషాబాద్లో మన ఎయిర్పోర్ట్ బొడ్డున పక్కన ఉన్న ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రొసీడింగ్లు ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తే మీరేంది ట్రాన్స్ఫర్ చేస్తారా? డిస్మిస్ చేయరు? వేర్ ఈజ్ యువర్ ఎంక్వైరీ? విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడుంది? అన్నిటికన్నా విచిత్రమైన విషయం మీ అందరితో మాట్లాడాలి ఎందుకు అనుకున్నానంటే, అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు, ఏ వ్యక్తి ఉన్నాడు? కొంతమంది నేను చూసిన, అరే మీరు పేరు చెప్పుకోకుండా ముసుగులో గుద్దులాట ఎందుకు ఆడుతున్నారు, ఆ వ్యక్తి పేరు చెప్పొచ్చు కదా, అందరు తెలుసు కదా. మైనార్టీ వెల్ఫేర్ ఏంటది, టిమ్రిస్ తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్కి ఇప్పుడు వైస్ చైర్మన్గా పనిచేస్తున్న పేరు చెప్పొచ్చు కదా అని సిగ్గుతో అట్లాంటి వ్యక్తి పేరు చెప్పడం మా నోట్ నుంచి ఇష్టం లేక సిగ్గుతో మేము పేరు చెప్తలేం. అట్లాంటి ఒక చిల్లరగాడు, అర్హత లేని వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఆ ఏళ్ళలో నడుపుతున్నారంటే మీకు సిగ్గేస్తలేదా? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అంటున్నా నేను, సిగ్గేస్తలేదా మీకు? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పోయి ఆయన ఇంటికాడ కాపలా కాస్తున్నారంట. పోస్టింగ్లు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లా, మున్సిపల్ డిపార్ట్మెంట్లా, రెవెన్యూ డిపార్ట్మెంట్లా పోస్టింగ్లు ఆయన సిఫారసులతో జరుగుతుందంట. సిగ్గేస్తలేదా అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకి. ఏ అర్హతతోని ఏ హక్కుతోని ఎన్ని ఎలక్షన్లు గెలిపించిండని ఆయన సంకనాక్తురు వీళ్ళందరూ అడుగుతున్నా నేను. ఏ అర్హతతో చేస్తున్నారు మీరంతా? సిగ్గుశరం ఉండాలి. ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రిక కూడా ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు బయటికి తీసుకొచ్చి పలానా వ్యక్తి చేస్తున్నాడని చెప్పినా కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కొంతమంది ఇంకా కాపాడనీక చూస్తున్నారు. చూడ నాకు ఆశ్చర్యం వేస్తున్నది. నాకు నా వయసు చిన్నదైనా కూడా నేను చాలా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చూసిన, చాలా ముఖ్యమంత్రులతో పనిచేసే అదృష్టం వచ్చింది నాకు. చాలా వ్యవస్థలు కూడా చూశాను. కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు విమర్శలు వచ్చినా కూడా అట్లీస్ట్ ఇంటర్నల్ కరెక్షన్ అని ఒకటి జరిగేది. బయట వాళ్ళని బాటంగా వాళ్ళని కరెక్ట్ చేయకపోయినా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఇక పలానా తప్పు చేయకు అని ఒక బెదిరించే ఒక పరిస్థితి ఉండేది. కానీ ఈ విచిత్రమైన కాంగ్రెస్ పార్టీలు అంటే ఈ చెప్తున్నవంటి ఈ ఫాల్తూ ఈ మనిషి గురించి ప్రతి నెలకొకసారి ఒక స్కామ్ బయటకు వస్తుంది, 15 రోజులకు ఒకసారి పలానా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం ఒక్కసారి కూడా ఆ వ్యక్తి మీద చర్యలు ఉండవు.
కనీసం కోర్స్ కరెక్షన్ ఉండదు, కనీసం మంచి చెడ్డ కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటున్నా? ఎందుకు? ఈ ప్రశ్న నేను కాదండి అడుగుతుంది, బయట సామాన్య ప్రజలు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు అడుగుతున్నారు, ఇంతగానం ఎందుకు ఈయనను మోస్తున్నారు అని. ఈ సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలా? హోంమంత్రి కూడా ఆయన చేసిన ప్రతి స్కామ్కి, ప్రతి నిర్వాకానికి మీరు అడ్డుండి నిలబడి ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఇప్పుడే శ్రవణన్న గారు చెప్పినట్టు దీని ఆషామాషికి వదలమండి, వదిలే సమస్య లేదు. మేము రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ఎటువంటి ప్రభుత్వం అడ్డంగా నిలబెట్టి ఎవరు ఎట్లాంటి స్కాములు చేసినా కూడా మేము బయటికి తీసుకొస్తాం, దాని మీద పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, రాజకీయ పరంగా కొట్లాడతాం. ఇది మాత్రం ముమ్మాటికి జరుగుతుంది. నమస్కారం, ధన్యవాదాలు. చేయాలని కరెక్ట్ చెప్పావు బ్రదర్, విచారణ చేయాలి. దాని వెనకాల ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అమయ్ కుమార్, నేను అడుగుతున్నా బ్రదర్, మంచి ప్రశ్న అడుగు, ఎందుకు అమయ్ కుమార్ అరెస్ట్ చేస్తలేరు? అమయ్ కుమార్కి ప్రభుత్వానికి ఉన్న లోకట్టు సంబంధాలు ఏంది? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అమయ్ కుమార్ చాలా ల్యాండ్ స్కామ్ చేసిండని ఆ రోజు మీరే కదా గగ్గోలు పెట్టిండ్రు. ఇదే అమయ్ కుమార్ ఇన్వాల్వ్ ఉన్నాడు కదా, ఎందుకు అమయ్ కుమార్ని అరెస్ట్ చేస్తలేరు? అమయ్ కుమార్ని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఒక్క కేసు అని పిలిచిండ్రా, అడిగినరా? ఎందుకు అడుగుతలేదు ప్రభుత్వం? చెప్పండి సమాధానం. నేను అదే అడుగుతున్నా. అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా, మా అమ్మగారి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన సబ్జెక్టుగా నేను కూడా అదే అడుగుతున్నాను. వేర్ ఈజ్ ద ఫెయిర్ ఇన్వెస్టిగేషన్? చేయాలా, ముమ్మాటికి చేయాలా? మీరు అనేది భూదాన్ ఇష్యూసే కదా, ఎస్, భూదాన్ ఇష్యూస్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో తోడాలా, అండ్ ఎందుకు ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతాలో కూడా మాకు తెలియాలి. ఇంకొక చిన్న అంశం మీద మీతో మాట్లాడాలి.